రంజాన్ వచ్చేసిందంటే చాలు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది హలీం. రంజాన్ అంటే హలీం, హలీం అంటే రంజాన్. మరి హలీం అంటే నాన్ వెజ్జేనా, వెజ్ లేదా అనే వాళ్ళ కోసం కూడా వెజ్ హలీం చేసేసుకోవచ్చు. అమ్మో హలీమా పెద్ద ప్రాసెస్ అని అనుకోకండి, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. మనకి కావాల్సిన నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, అలానే సోయా గ్రాన్యూల్స్ ఉడకబెట్టినవి, పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా గులాబీ రేకులు, అలానే గోధుమలు, ఇంకా కొన్ని రకాల పప్పులు, స్పైసెస్ అన్నీ గ్రైండ్ చేసి పొడి చేసిన పేస్ట్, ఇంకా సాల్ట్, వాటరు, ఇంకా పచ్చిమిర్చి మెయిన్, పైనుంచి కొంచెం గులాబీ రేకులు, ఇవన్నీ ఉడకబెట్టుకొని పప్పు గుత్తితో బాగా మెదిపేస్తే హలీం రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, వెజిటేరియన్స్ కూడా ఈ వెజ్ హలీం ఎంజాయ్ చేసేయండి. డీటెయిల్ రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.